ఆయిల్ రూట్ అనేది ఇప్పుడు బ్లాక్ అయింది. మొత్తం ప్రపంచం మొత్తం షాక్ అయింది. నాటోని క్రాక్ చేసింది. ట్రంప్ యొక్క ఓపెన్ ఫ్రస్ట్రేషన్ అనేది నాటోతో కూడా కనబడుతున్నది. ఇప్పుడు ఎంబిక్కుటో పికో కులేం ధమ్కి ఇస్తుంది ఇరాన్. ఎవరికి? అమెరికాకి. సో ఇలా ప్రపంచం మొత్తానికి ఒక క్రిటికల్ చోక్ పాయింట్ ఏది ఆర్ క్రిటికల్ ఆర్టరీ ఏది అని చెప్పి మాట్లాడితే అది ఇలా స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్. యూరోప్ కంప్లీట్గా ఎంటర్ గానికే భయపడుతున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నో చెప్పేసింది ఇండైరెక్ట్గా. నాటో క్రాక్ అయింది. భారత్ అటానమస్కు ఉన్నది. నేను ఇట్లనే నిలబడతా, తగ్గేదే లేదు అని చెప్పి డైరెక్ట్గా నిలబడ్డది. భారత్ ఎవరి మీద డిపెండ్ అయితలేదు. భారత్ అందరినీ బ్యాలెన్స్ చేస్తుంది. చైనా ఖచ్చితంగా ఇంట్లో దూరుతుంది. యూరోప్లకు ఎంటర్ గానికే చూస్తుంది. అమెరికా యొక్క పెత్తనాన్ని దించనికే చూస్తుంది. సో ది ఆపర్చునిటీస్ ఆఫ్ భారత్ ఆర్ back. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఎకనామిక్ టైమ్స్లో ఒక కీలకమైన అంశం వచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే ట్రంప్కి అమెరికాకు ప్రిసైజ్గా ట్రంప్ అని ఎందుకు అనాలి, అలా ట్రంప్ చేస్తున్న పాలసీల వల్ల నాటోకి అమెరికాకి జర పొత్తు కుదురుతలేదంట. ఇది భారత్కి చాలా అడ్వాంటేజ్గా జరగబోతుంది అని చెప్పి మాట్లాడుతున్నాను. లెక్క ప్రకారం చూస్తే నేను అది ఫోటోలో కూడా అదే పెట్టిన. ఏందనంటే ఆయిల్ రూట్ అనేది ఇప్పుడు బ్లాక్ అయింది. మొత్తం ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఈ ప్రపంచం షాక్ అనేది నాటోని కంప్లీట్గా క్రాక్ చేసింది. నాటో అని అంటే అమెరికా ప్లస్ యూరోప్ ఆలీస్. నాటోని క్రాక్ చేసింది. ఇది ఖచ్చితంగా భారత్కి ఒక పెద్ద పాజిటివ్ పాయింట్ అవుతున్నది. భారత్ దీనిలో మళ్ళీ ఆపర్చునిటీకి అంటే నిజంగా చెప్పాలంటే ద ఆపర్చునిటీ ఆఫ్ భారత్ ఈజ్ బ్యాక్ అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఫ్యాక్ట్ ఏంది అని అంటే అసలు నాకు నరేటివ్ ఏంది అని చెప్పి మనం మాట్లాడితే ఇవాళ ప్రపంచం అనేది కంప్లీట్గా ఒక డేంజరస్ ట్రాన్సిషన్ లోపలికి ఎంటర్ అవుతుంది ఫ్రెండ్. మళ్ళీ ట్రంప్ యొక్క అగ్రెసివ్ స్టాండ్స్ ఇరాన్ మీద ఎట్లయితే ఉన్నదో అది పక్కకు పెడితే కంప్లీట్గా ట్రంప్ యొక్క ఓపెన్ ఫ్రస్ట్రేషన్ అనేది నాటోతో కూడా కనబడుతున్నది. ఇది ఐసోలేటెడ్ ఈవెంట్స్ కాదు. మీరు డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వస్తే కంప్లీట్గా ఇవి ఇంటిగ్రేటెడ్ ఈవెంట్స్ లాగా కనబడతాయి. సిగ్నల్ ఏమవుతుందనంటే ఖచ్చితంగా గ్లోబల్ ఆర్డర్ అనేది కొలాప్స్ అవుతుంది. అమెరికా పెత్తనం అనేది పెద్దన్న పాత్ర అనేది కొలాప్స్ అవుతుంది. మనం కేవలం ఒక యుద్ధం చూస్తలేం, ఒక కాన్ఫ్లిక్ట్ చూస్తలేం. కంప్లీట్గా ఒక సిస్టమ్ రీసెట్కి మనం అందరం సాక్షులం కాబోతున్నాం. ఎట్లనో మనం అందరం ఇప్పుడు దీని మీద డిస్కస్ చేద్దాం. ఆబ్వియస్గా భారత్ ఇందులో ఆపర్చునిటీ చూస్తుంది. ఎందుకు అని అంటే ఎవ్రీ రీసెట్లో ప్రతి సిస్టమ్ ఎప్పుడైతే రీసెట్ అవుతుందో ఒక కొత్త పవర్కి రైజ్ గానికి ఆస్కారం ఉంటుంది. అంటే వెస్ట్ అన్స్టేబుల్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా భారత్ ఎంట్రీ కావడం అనేది ఇన్ఎవిటబుల్. ఖచ్చితంగా భారత్ ఎంట్రీ అవుతుంది. అయితే ట్రంప్కి ఇంకా ఇరాన్కి మధ్యలో నడుస్తున్న ఈ అగ్రెషన్ ఏంది, ఈ ట్రిగర్ పాయింట్ ఏంది, దీని మీద జర మనం చర్చ చేద్దాం. ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు కంప్లీట్గా టెన్షన్స్ని ఇంకా ఎస్కలేట్ చేయడానికనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవి డ్రమాటికలీ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇరాన్ కూడా చాలా ధీటైన జవాబిస్తున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ని ఓపెన్ చేయి ఎట్టి పరిస్థితులలో నేను చెప్తున్నా అని చెప్తే పోరాపో ఎంబిక్కుటో పిక్కోపో, మా దగ్గర తాళాలు చేయాలని సముద్రంలో పడిపోయినాయి దొరుకుతలేవు, ఇప్పుడు ఎంబిక్కుటో పిక్కో, పెద్ద కవర్ తెచ్చుకో పెట్టి చూసుకో, ఇట్లా చూస్తాం చూడు మనం కింద పడితే ఎట్లా చూడాలని, పెద్ద కవర్ తెచ్చుకొని చూసుకోపో నీకు దమ్ముంటే అని చెప్పి కులేం ధమ్కి ఇస్తుంది ఇరాన్. ఎవరికి? అమెరికాకి. ఇక్కడ డైరెక్ట్గా ట్రంప్ కూడా ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే ఇరాన్ని కంప్లీట్గా నేను పటాకాలతో పేల్చి పడేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేస్తా, పవర్ ప్లాంట్స్లని బ్రిడ్జ్లని వీళ్ళన్నింటినీ టార్గెట్ చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు. యుఎస్ కంప్లీట్గా స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని ఓపెన్ చెయ్యి అని చెప్పినట్టు వీళ్ళకు ధమ్కీలు ఇస్తున్నారు. నిన్నగాక నాకు తెలిసి ఇలా పేపర్లలో కూడా వచ్చింది. ట్రంప్ ఏమని అంటున్నాడంటే రాత్రి నేను మిటాంచి పడేస్తా, ఇరాన్ని మొత్తం లేపేస్తా, మిలిటరీ ఎస్కలేషన్ ఎట్లుంటుందో నా భూతో నా భవిష్యత్ ఇప్పటిదాకా ప్రపంచం చూడది, అట్లాంటిది భీకరమైన అటెంప్ట్ నేను మొదలెడతా. నేను ఎందుకు అట్లా అంటున్నా అన్నట్టు ఒక్క వర్డ్ వచ్చినా కానీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ తీసుకుంటుంది ఇది. అందుకని సో ఇది డిప్లొమసీ కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇది డిప్లొమసీ ఎట్లయితుంది అని అంటే ఇది ఫోర్స్డ్. అంటే ఇట్లా నేను పెత్తనం చేస్తారా బై అని అనేది ఇది మళ్ళీ తారాస్థాయికి రీచ్ అయింది. ఇక్కడ అమెరికా నెగోషియేషన్స్ అనేది నాకు తక్కువ కనబడుతున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ప్రెషర్ గేమ్ అని అంటారు చూడ, అది ఎక్కువ కనబడుతున్నది. ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ అనేది మన అందరికీ తెలుసు, అది ఇప్పుడు గ్లోబల్ ప్రెషర్ పాయింట్ అయిపోయింది. ఈ స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ మనం తీసుకుంటే ఇలా వరల్డ్స్ క్రిటికల్ ఆయిల్ చోకింగ్ పాయింట్ ఏదైనా ఉన్నది ఆర్ మనం అంటాం కదా గుండెకాయకి ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఉన్నాయి అని చెప్పి మాట్లాడతాం. సో ఇలా ప్రపంచం మొత్తానికి ఒక క్రిటికల్ చోక్ పాయింట్ ఏది ఆర్ క్రిటికల్ ఆర్టరీ ఏది అని చెప్పి మాట్లాడితే అది ఇలా స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్. ఇక్కడ ఏదైనా డిస్రప్షన్ జరిగిందని అంటే కంప్లీట్ ప్రపంచం మొత్తం అక్కడ ఆయిల్ ప్రైసెస్ అంతా తారాస్థాయికి ఎగురుతున్నాయి. ఇక్కడ ఏమైపోయిందనంటే ట్రంప్ ఏమంటుండంటే నాటో దేశాలను ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేయాలా,
ఈ వార్లో నాకు సపోర్ట్ చేయాలా లేకపోతే ఎట్లా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఈ స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ అనేది మనం కైవసం చేసుకుందాం, అప్పుడు ఇరాన్ పెత్తనం నడవది, మొత్తం మనకే చేతిలోకి వస్తుంది ఆయిల్ అన్నట్టు మనోడు ఆశ. యూరోప్ కంప్లీట్గా ఎంటర్ గానికే భయపడుతున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నో చెప్పేసింది ఇండైరెక్ట్గా. ఈ రెఫ్యూజల్ అనేది ఏమవుతుందనంటే, ఈ నో అనే వర్డ్ ఏమవుతుందంటే యూరోపియన్ నేషన్స్ నుంచి నాటోలా ఒక డీప్ ఫ్రాక్చర్ తయారు చేస్తుంది బిట్వీన్ యుఎస్ అండ్ ఇట్ ఇస్ యూరోపియన్ అలీస్. అందుకే నేను ఆ స్లోగన్ పెట్టిన, ఆయిల్ రూట్ అనేది బ్లాక్ అయింది, గ్లోబల్ షాక్ అయింది, నాటో క్రాక్ అయింది. ఇక్కడ భారత్ ఎట్లా బ్యాక్ అవుతుంది అనేది చూద్దాం. దానికంటే ముందు జర నాటో అలయన్స్ అని చూస్తే, నాటో అనేది ఎట్లా ఫార్మ్ అయింది అని అంటే, మేము అమెరికా అండ్ నాటోలా మేమందరం కలిసి ఉంటాము. ఎందుకు అనంటే అమెరికా మాకు ఒక డిఫెన్స్ షీల్డ్ ఇస్తుంది, కవచమై నిలబడుతుంది మాకు అని చెప్పి మాట్లాడారు. బట్ ఇలా ఇంటర్నల్ బిగ్గెస్ట్ క్రైసిస్ ఏమున్నది, ఇది దశాబ్దాల వారీగా జరుగుతున్నది ఏందని అంటే, నాటో వాల్యూ ఏంది అని అంటే, అమెరికా నువ్వు తీసేసినావు అనుకో, నాటోల నుంచి నువ్వు మైనస్ అమెరికా తీసేసినావు అని అంటే యూరోపియన్ వాల్యూ ఆర్ నాటో వాల్యూ అనేది కంప్లీట్గా జీరో అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నాటో అనేది నేను యూరోపియన్ నేషన్స్ అన్ని నేను ఖచ్చితంగా అమెరికాకి సపోర్ట్ చెయ్యానంటే, ట్రంప్ కూడా డైరెక్ట్గా నిన్న స్టేట్మెంట్లు ఏమన్నాడు, యూరోపియన్ ఆలీస్ ఆర్ మేకింగ్ ఏ ఫూలిష్ మిస్టేక్ అని చెప్పి మాట్లాడాడు. ఫూలిష్ మిస్టేక్ అంటే అమెరికా నో లాంగర్ ఈజ్ ట్రయింగ్ టు బేర్ ది బర్డన్ ఆఫ్ ది యూరోపియన్ బర్డన్ ఏదైతే ఉంటుందో ఈజ్ నాట్ విల్లింగ్ టు బేర్ దట్. క్లియర్లీ ఆ మెసేజ్ ఇచ్చేస్తున్నాడు. ఇక ఆమె యూరోప్ యొక్క భారం నేను ఎందుకు మోయాలరా భయ్, అది నా బాధ్యత ఎందుకు అవుతుంది, నువ్వు నా భారం మోస్తున్నావా అని చెప్పి మాట్లాడు. అమెరికా లేకపోతే ఈ నాటో మొత్తం ఏమవుతుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఒక పేపర్ పులిలాగా మిగిలిపోతుంది. ఇలా సంజోతాలన్నీ నిజంగా చెప్పాలనంటే సంకనాగిపోతాయి. నాటో వీక్ అయిందనుకో, ఇప్పుడు ఏమవుతుంది అని అంటే కంప్లీట్గా యుఎస్ సపోర్ట్ తక్కువ కాగానే యూరోప్ మొత్తం అతలాకుతలం అయిపోతుంది. ఎట్లా అనంటే యూరోప్కి ఒక సెక్యూరిటీ వాక్యూమ్ వస్తుంది. అమెరికా దగ్గర న్యూక్లియర్ అంబ్రెల్లా ఉండే, ఆ న్యూక్లియర్ అంబ్రెల్లా ఇప్పుడు యూరోప్కి రాదు, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిజైల్స్ లేవు. ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ ఫోర్స్ అనేది అమెరికా దగ్గర ఉంటుండే, యూరోప్ దగ్గర లేదు. కంప్లీట్గా గ్యారంటీడ్ ప్రొటెక్షన్ అనే కవర్ ఎగిరిపోయింది. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా రష్యా చైనా తన ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్పాండ్ చేయనికే ప్రయత్నం చేస్తారు. బికాస్ సెక్యూరిటీ గ్యాప్ కనిపించింది, సో పవర్ గ్రాబ్ చేసుకోనికే ఖచ్చితంగా వీళ్ళు ఆపర్చునిటీ కోసం చూస్తారు. వెన్ ఆబ్వియస్లీ యుఎస్ తన సెక్యూరిటీ గ్యారంటీ తీసేస్తుందో, సెక్యూరిటీ వాక్యూమ్ కనబడుతుందో, నీకు ఖచ్చితంగా ఒక వరల్డ్ ఆర్డర్ షిఫ్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1991 నుంచి నువ్వు తీసుకుంటే ప్రపంచాన్ని మొత్తాన్ని అమెరికా డామినేట్ చేసిందా లేదా, ఇప్పుడు ఈ ఆర్డర్ బ్రేక్ అవుతున్నట్టు మీకు కనిపిస్తుందా లేదా? ఒక సింగిల్ పోలార్ వరల్డ్ నుంచి ఆర్ సింగులర్ అమెరికా నుంచి కంప్లీట్గా యూరోప్ ఆర్ ప్రపంచం మల్టీ పోలార్ వరల్డ్ సైడ్ పోతున్నది. మళ్ళీ మల్టీ పవర్ ఏ రకంగా షేప్ చేస్తున్నది గ్లోబల్ టెన్షన్ని అని చెప్పి మాట్లాడితే నీకు యునైటెడ్ స్టేట్స్ పెత్తనము కనబడుతున్నది, దాని తర్వాత చైనా పెత్తనం కనబడుతున్నది, రష్యా పెత్తనం కూడా కనబడుతున్నది, యూరోపియన్ యూనియన్ ఇలా ఏకమైనట్టు కనబడుతున్నది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ వీళ్ళందరికంటే అందరితో దోస్తీ చేసి తన మతలబ్ తీసుకునే అత్యంత బలవంతమైన, ప్రతిభావంతమైన, పరాక్రమవంతమైన దేశం మన భారత్ కనబడుతున్నది. సో ఇలా సింగిల్ సూపర్ పవర్ నుంచి మల్టీ పవర్ బ్యాటిల్ ఫీల్డ్ సైడు ప్రపంచం అడుగులేస్తుందా లేదా? ఇక్కడ భారత్ యొక్క స్ట్రాటజిక్ పొజిషన్ ఏముంటుంది అని చెప్పి మాట్లాడితే, భారత్ భిన్నంగా నిలబడ్డది, అందరితో పాటు కాకుండా తనంతు ఒక తనదైన శైలితో నిలబడ్డది. ఎట్లా అనంటే భారత్ అటానమస్గా ఉన్నది, నేను ఇట్లనే నిలబడతా, తగ్గేదే లేదు అని చెప్పి డైరెక్ట్గా నిలబడ్డది. భారత్కి అమెరికాతో సంబంధాలు మంచిగా ఉన్నాయి, రష్యాతో డిఫెన్స్ కోఆపరేషన్ నడుస్తుంది, యూరోప్తో బిజినెస్ కోఆపరేషన్ గట్టిగా అవుతున్నది, పార్ట్నర్షిప్ గట్టిగా అవుతున్నది. భారత్ ఎవరి మీద డిపెండ్ అయితలేదు, భారత్ అందరినీ బ్యాలెన్స్ చేస్తుంది. సో భారత్ యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉండదో ఈ సర్కార్ది, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేది అయితే ఉండే చూడు, ఇలా ఈ సబ్కా సాత్ అనేది భారత్ కా విశ్వాస్ని ప్రపంచం మొత్తంలా గెలుచుకుంటుందా లేదా? మీ కామెంట్ రూపంలో చెప్పండి. భారత్ యొక్క డిఫెన్స్ కేపబిలిటీస్ ఎట్లా రైజ్ అవుతున్నాయి అని అంటే, ఇండియాలో నిన్ననే మనం మాట్లాడుకున్నాం 700 కోట్లు మనం డిఫెన్స్కి బయటకి ఇస్తే ఇవాళ 38,000 కోట్లు మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మన డిఫెన్స్. సో భారత్ అనేది కేవలం ఇవాళ ఒక వెపన్స్ని కొనే దేశం కాదు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే గ్లోబల్ డిఫెన్స్ సప్లయర్ ఫ్రెండ్స్. మన బ్రహ్మోస్కి మార్కెట్లో ఎట్లా రేటు ఉందో మన అందరికీ తెలుసు. నావల్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఇలా మన బలమైంది. ఎప్పుడైతే నావీ మనది బలగమయ్యాడ నిలబడుతుందో, స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి కూడా తిరంగా ఎగురుతుంటుందో, అజెండాలు ఏముండే ఇక కేవలం తిరంగా కనబడితే సీదా భారత్ యొక్క నీళ్ళల్లోకి వచ్చేస్తాయి. అడ్వాన్స్ రేడార్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్లలో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం CIBMS అని, క్రొకడైలు పాములు కావాలా, ఏ రకంగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్లలో భారత్ ముంగటుందో మనం చూస్తున్నాం. అండ్ మోర్ ఓవర్
we have clearly decided that we will not depend upon any sort of a GPS system. నావిక్ అప్లికేషన్స్లలో స్పేస్ మిలిటరీ ఇంటిగ్రేషన్ అనేది 2014 తర్వాత భారత్ ఏ రకంగా ఇంటిగ్రేట్ చేసుకుంటూ వచ్చిందో మీరు చూడండి. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది పోరగాళ్ళ మజాక్ కాదు. దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వెరీ క్రిటికల్. ఫ్రమ్ అన్ ఇంపోర్ట్ నేషన్ వీ హ్యావ్ బికమ్ ఇన్ టు ఎ ఎక్స్పోర్ట్ వేర్ హౌస్ అండ్ దిస్ ఈజ్ భారత్ ఫర్ యూ. సో యూరోప్ కంపల్షన్ ఏముంటుంది ఇప్పుడు న్యూ డిఫెన్స్ పార్ట్నర్స్ కింద అని అంటే నాటో వీక్ అయింది బికాస్ యూరోపియన్ యూనియన్ల నుంచి ఈ నాటోలో నుంచి అమెరికా పక్కకు జరిగిపోయింది అని అంటే యూరోప్ కంప్లీట్గా అమెరికా మీద డిపెండ్ కాలేదు, ఉండలేదు. ఆబ్వియస్గా ఉండలేదు అని అంటే పేపర్ పుల్ అయిపోయింది. అప్పుడు యూరోప్కి కొత్త సప్లయర్లు కావాలన్నా వద్దా, కాస్ట్ ఎఫెక్టివ్ డిఫెన్స్ సిస్టమ్స్ కావాలన్నా వద్దా? ఇన్ని రోజులు వాళ్ళు ఎవరితో ఆధారపడ్డారు? అమెరికా వాడు ఏది ఇచ్చినా తీసుకున్నారు, ఏ కాస్ట్కి ఇచ్చినా తీసుకుని ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు ఒక డైవర్సిఫైడ్ ఎన్విరాన్మెంట్ దొరుకుతుంది. అందులో నాణ్యత అండ్ నమ్మకం ఎవరికి ఉన్నది అని చెప్పి మాట్లాడితే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇచ్చే దేశం, ఏకైక దేశం మన భారత్. ఇప్పుడు ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లల్లో ఖచ్చితంగా భారత్ ఒక న్యాచురల్ చాయిస్ అవుతుంది ఫ్రెండ్స్. యూరోప్ సెర్చ్ చేస్తున్నప్పుడు భారత్ ఎమర్జ్ అవుతున్నట్టు మీకు కనబడతలేదా? భవిష్యవాణి మనం మాట్లాడుకుందాం. బికాస్ చైనా ఆపరేషన్ సింధూర్ మిజైల్స్ ఏ రకంగా ఉండేనో చూసినాం. P-15 మిజైల్స్ ఎక్సెట్రా ఇవన్నీ భారత్ 200 కిలోమీటర్ల లోపలనే గాల్లోనే పేల్చి పడేసింది. సో భారత్ యూరోప్ డిఫెన్స్ కారిడార్ అనేది సంకేతాలు క్లియర్ కట్గా కనబడుతున్నాయి. ఎందుకు అని అంటే ఇప్పటిదాకా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజులు కూడా చేసినాయి. కోఆపరేషన్ ఏదైతే ప్రొడక్షన్ డిస్కషన్స్ ఉంటాయి చూడు, అవి కూడా జరుగుతున్నాయి. టెక్నాలజికల్ పార్ట్నర్షిప్లు జరుగుతున్నాయి. కంప్లీట్గా భారత్ ఒక డిఫెన్స్ కారిడార్, బిగ్గెస్ట్ డిఫెన్స్ కారిడార్ ప్రపంచవ్యాప్తంగా ఇలా మనకు కనబడుతున్నది. డీల్ కా టైం నడుస్తున్నది. అందులో భారత్ ప్రైమ్గా నిలబడ్డది. భారత్కి ఎప్పుడైతే ఈ అడుగులు వేస్తున్నదో రిస్క్ కూడా ఉంటుంది. ఎట్లా అనంటే ఇది వన్ సైడెడ్ గేమ్ కాదు. ఈ రిస్క్లో గ్లోబల్ ఇన్స్టెబిలిటీ కూడా ఉన్నది. ఎందుకు అనంటే చైనా ఖచ్చితంగా ఇందులో దూరుతుంది, యూరోప్లోకి ఎంటర్ కానికే చూస్తుంది, అమెరికా యొక్క పెత్తనాన్ని దించనికే చూస్తుంది. ఆబ్వియస్గా చైనా కూడా ఎంటర్ అవుతుంది. సో టు కౌంటర్ చైనా భారత్ హ్యాడ్ బికమ్ ఆత్మనిర్భర్. డాట్స్ కనెక్ట్ చేసుకుంటారు అంటే నీ ప్రధాని ఏం చేసిండు. యుఎస్ ప్రెషర్ కూడా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆన్తో చేస్తావా ట్రేడ్, నువ్వు ఈయనతో అలైన్మెంట్ చేస్తావా, మస్కరాపనా చేస్తున్నావా, తమాషా చేస్తున్నావా అని చెప్పి కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు వైడర్ కాన్ఫ్లిక్ట్స్ కనిపిస్తాయి. గ్లోబల్ సప్లై చైన్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నట్టు కూడా ఖచ్చితంగా కనిపిస్తాయి. ఆబ్వియస్గా ఇంపాక్ట్ అవుతాయి కూడా. నీకు ఆపర్చునిటీ ఎంతైతే హై కనబడుతుందో అక్కడ హై రిస్క్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. బికాజ్ అందరూ కంపీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ట్రంప్ ఫ్యాక్టర్ అనేది కూడా ఒకటి ఉంటుంది. మనోడు కంప్లీట్గా అన్ప్రిడిక్టబుల్. మరి మనోడు ఎప్పుడు ఎట్లా ఆలోచిస్తాడు అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన స్ట్రాటజీ అనేది ట్రెడిషనల్గా అసలే ఉండదు. ఆయన ఇరాన్ని థ్రెటన్ చేస్తూ ధమ్కీ చేస్తున్నాడు, అసలు బ్లోప్ చేసి పడేస్తా అంటున్నాడు పటాకాలతోని. నాటోని డైరెక్ట్గా నువ్వు సపోర్ట్ చేస్తావా సస్తావా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ అన్ప్రిడిక్టబిలిటీ ఏదైతే ఉంటుందో ఒక జియోపొలిటికల్ ఫ్యాక్టర్లలో ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. ఇష్యూ ఏ రకంగా అవుతుంది అని అంటే అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ బాగా స్ట్రగుల్ చేసుకుంటా ఈ కాన్సిక్వెన్సెస్ని తట్టుకోలేకపోతున్నాయి బికాజ్ ఆఫ్ ట్రంప్స్ డెసిషన్స్. ఇవాళ ఎట్లా కనిపిస్తున్నది అమెరికా పరిస్థితి అని అంటే పాలసీ తక్కువ ఉంది, పర్సనాలిటీ ఆర్ పర్సనల్ అజెండా ఎక్కువైపోయింది. మీరు వాస్తవమా కాదా? ఫైనల్గా అగర్ మనం కంక్లూడ్ చేస్తే భారత్ యొక్క ఆపర్చునిటీ మీకు కనబడుతుందా లేదా? ఇవాళ నాటో వీక్ అవుతుందా లేదా? యుఎస్ అన్ప్రిడిక్టబిలిటీ, ట్రంప్ యొక్క అన్ప్రిడిక్టబిలిటీ రైజ్ అవుతుందా లేదా? ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అనేది రోజుకి పెరుగుతున్నది కానీ తగ్గినట్టు మీకు అనిపిస్తుందా? చిత్రగుప్తులో మనం ఇదే మాట్లాడినాం. ఇవాళ గ్లోబల్ పవర్ అనేది అమెరికాకు తన సొంత దోస్తులతోనే పడొస్తలేదు. సో పవర్ షిఫ్టింగ్ అనేది క్లియర్ కట్గా మీకు కళ్ళ ముంగట కనబడుతుందా లేదా? కంప్లీట్గా ఈ కంప్లీట్ సినారియోలో భారత్కి ఆపర్చునిటీ కనబడుతుందా లేదా? బికాస్ ఆపర్చునిటీ ఎందుకు అని అంటే భారత్ ఎప్పుడు కూడా ఎవరి మీద డిపెండ్ కాలే. భారత్ తన శక్తి అయి నిలబడ్డది, ఆత్మనిర్భర్ అయి నిలబడ్డది, స్ట్రాటజిక్ అటానమీని డిస్ప్లే చేసింది, ఒక గ్లోబల్ మిలిటరీలలో తన కేపబిలిటీని డిస్ప్లే చేసింది, డిప్లొమాటిక్ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ మూమెంట్ బ్రదర్, ఇట్ ఈస్ అ విండో ఆఫ్ హిస్టరీ. ఉన్నది కంప్లీట్ వెస్ట్ అంతా క్రైసిస్లలో ఉన్నది, బట్ మన భారత్ రైజ్ అవుతున్నది. ఇది జరిగే కంటే ముందు నేను ఒక చిన్న మీకు సంఘటన చెప్తా ఫ్రెండ్స్. ఇంకా ఈ నరేటివ్ని మీరు నమ్ముతారు అని అంటే ఇక మీ చెప్పుని తువాళ్ళ సుట్టి పీతిలద్ది అలా అనుకుంటారు సీరియస్గా. బికాస్ నేను ఇప్పుడు ఇచ్చే డైలాగ్ అది. ఎప్పుడైతే మన కార్గిల్ వార్ జరుగుతుండేనో నా దగ్గర ఇంకా ఆప్షన్స్ లేవు, ఇక నేను భారత్ని న్యూక్లియర్ పటాకతో పేల్చేస్తా, ఇక అయిపోతుంది, ఎట్టి పరిస్థితులను నేను భారత్ని మిటాన్ చేస్తా అని చెప్పి ఆడెవడో క్లింటన్తోనో ఎవరితోనో మాట్లాడిండు అమెరికా అధ్యక్షుడితో. అమెరికా అధ్యక్షుడు అప్పటి నా ప్రధాని
అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఫోన్ చేసి మళ్ళీ అమెరికో పాకిస్తాన్కి ఇట్లా అంటుంది, మళ్ళీ మీ వైఖరి ఏముంటుంది అని చెప్పి మాట్లాడితే, భారత్ కా టుకుడా మే జాన్తా హూం షాయద్ మిట్ జాయేగా, భారత్ యొక్క టుకుడా మేబీ ఎగిరిపోతుందొచ్చు, కొంత వందల వేల మంది భారతీయులు మిటాంచిపోతారొచ్చు, కానీ ఇది నువ్వు యాది పెట్టుకో, అమెరికా అధ్యక్షుడికి ధమ్కి ఇచ్చిండు కులేయాం నా అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి. ఏమనని, అగర్ పాకిస్తాన్ని జుర్రత్ చేస్తే ప్రపంచ పటంల నుంచి పాకిస్తాన్ దునియాల నుంచే మిటాంచి పడేస్తాం, ఇది హెచ్చరిక కాదు, స్ట్రేట్ ధమ్కి అని చెప్పి ఎవరు మాట్లాడినరు? అమెరికా అధ్యక్షుడితో ఆనాడే అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి. ఏ ప్రభుత్వం అది? మీ కమెంట్ రూపంలో చెప్పండి. దిస్ ఈజ్ నయా భారత్ ఫర్ యూ. ఇవాళ ఆయన కంటే ఘాతక్ ప్రధానమంత్రి ఉన్నాడు, ఘాయల్ ప్రధానమంత్రి ఉన్నాడు. ఘాయల్ హే ఇసీలియే వో ఘాతక్ హే. జుర్రత్ చేస్తుందా అని అంటున్నా. అండ్ సో ది ఆపర్చునిటీస్ ఆఫ్ భారత్ ఆర్ బ్యాక్. సూక్ష్మంలో మోక్షం కాదు, భారతే మోక్షం, భారతే సోనేకి చిడి. భారత్ మాతాకి జై.